ఇవాళ సుప్రీంకోర్టులో ఫిరాయింపుల కేసుపై విచారణ జరగనుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టనుంది. అయితే సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని బీఆర్ఎస్ చెప్తోంది. మరోవైపు బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫిరాయింపులపై అప్పటి స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని పార్టీ మారిన ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై కోర్టులోనే తేల్చుకుంటామంటున్నారు. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నోటీసులు ఇచ్చారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని ఎమ్మెల్యేలు కోరారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారో ఆ అంశానికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. కోర్టులోనే తేల్చుకుంటామంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేలు అంటుంటే మరొక పక్కన తీర్పు తమకు అనుకూలంగా వచ్చే ఆ అవకాశం ఉంది అన్న ఆశాభావంతో బీఆర్ఎస్ ఉంది. మొత్తానికి ఏం జరుగుతుంది అన్న ఉత్కంఠ నెలకొంది. పూర్తి సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఇవాళ సుప్రీంకోర్టులో ఫిరాయింపుల కేసు విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి సతీష్? విజయ్ చంద్రిక, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా మరో 7 ఎమ్మెల్యేలపైన కూడా వేటు వేయాల్సిందిగా కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అదేవిధంగా వివేకానంద గౌడ్ దాఖలు చేసిన 2 పిటిషన్లు కూడా క్లబ్ చేశారు. గత విచారణ సందర్భంగా కూడా రీజనబుల్ టైం అంటే ఏంటి, రీజనబుల్ టైము 11 నెలల 10 నెలల అనే దానిపైన కూడా అది టైం కాదు అనే అంశాన్ని కూడా ధర్మాసనం స్పష్టం చేసిన నేపథ్యంలో దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళారు. కాళ యాదయ్య కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, తెల్ల వెంకట్రావు కావచ్చు, అనేక మంది ఇట్లా 10 మంది ఎమ్మెల్యేలంతా కూడా పార్టీలో చేరారు. వారందరిపైన అనర్హత వేటు వేయాలని ఇటీవల సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఒక పిటిషన్ దాఖలు చేసిన ఆ పిటిషన్ పైన మరి కాసేపట్లో జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ముందు విచారణ జరగబోతుంది. అయితే ఈరోజు ప్రధానంగా విచారణ మాత్రం రీజనబుల్ టైం అంటే ఏంటి, రీజనబుల్ టైం ఎంత మేరకు ఉంటుంది అనే దానిపైనే విచారణ జరిగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే గత విచారణ సందర్భంగా కూడా రీజనబుల్ టైం అనేది ఉండదు అనే అంశాన్ని స్పష్టం చేశారు. గతంలో సుప్రీంకోర్టులో వచ్చిన సందర్భంగా పిటిషన్ విచారించిన సందర్భంగా స్పీకరు ఒక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దాదాపు 3 నుంచి 4 నెలల సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. అయితే తాజాగా సుప్రీంకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పైన కూడా ప్రధానంగా 4 వారాల్లోనే స్పీకర్కు ఆదేశాలు ఇవ్వండి, స్పీకర్ వారిని అనర్హత వేటు వేయాల్సిందిగా కూడా వేయాలని కూడా ఆయన పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. అయితే 2 పిటిషన్లకు సంబంధించి 2 పిటిషన్లు ఇప్పటికే క్లబ్ చేశారు. ఆ పిటిషన్లో విచారణ జరగబోతుంది. మరోవైపు కోర్టు నెంబర్ 2లో ఐటెం నెంబర్ 10గా నమోదైంది. అయితే మరి కాసేపట్లో విచారణ కూడా రాబోతుంది. బీఆర్ఎస్ నేతలు మాత్రం కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అనర్హత వేటు ఎమ్మెల్యేల పైన పడుతుంది, తిరిగి ఎన్నికలు వస్తాయని చెప్తున్నారు. కానీ నిజంగానే ఒకవేళ స్పీకర్కు టైం బాండ్ నిర్ణయించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుందా లేదనేది కూడా మరి కాసేపట్లో తేలనుంది. ఈ కేసుకు సంబంధించిన అంశంలో ప్రధానంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన జడ్జిమెంట్లను కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం వాటన్నింటినీ కూడా ముందుంచి మరి విచారణ చేయబోతుంది. ప్రధానంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొంతమంది ఏకంగా గత లోక్సభ ఎన్నికల్లో కూడా పోటీ చేశారనే అంశాన్ని కూడా అందులో స్పష్టం చేసిన నేపథ్యంలో రీజనబుల్ టైం పైనే కేవలం ఈరోజు విచారించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇక స్పీకర్ తరఫున అదేవిధంగా అసెంబ్లీ కార్యదర్శి తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గి కూడా వాదనలు వినిపించబోతున్నారు. ఈ రోజు జరగబోయే వాదనలపైన కొంత ఉత్కంఠత అయితే నెలకొంది. ఎందుకంటే ఇటీవల జరిగిన సందర్భంగా అయితే ఏకంగా రీజనబుల్ టైం అంటూ అనేది ఏమీ ఉండదు. రీజనబుల్ టైంకు సంబంధించిన వ్యవహారంలో 10 నెలల 11 నెలల అనే అంశం మాత్రం
ఉండదనే అంశాన్ని చెప్పారు. గతంలో విచారణ చేసిన సందర్భంలో కూడా మహారాష్ట్ర లాగా రీజనబుల్ టైం అంటే ఏంటి, 4 ఏళ్ళు 5 ఏళ్ళు పొడిగించుకుంటూ వెళ్ళడమేనా రీజనబుల్ టైం అనే అంశాన్ని కూడా నాటి సందర్భంలో ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈరోజు జరగబోయే విచారణ పైన కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. ఎంత మేరకు ఈరోజు బీఆర్ గవాయి ధర్మాసనం దీనిపైన తీర్పిస్తుందా, లేదంటే మొదట కేవలం విచారణ జరుగుతుందా, విచారణ జరిగిన అనంతరం ఇతరులకు ఏమైనా నోటీస్ ఇచ్చే అవకాశం ఉన్నాయా లేదా అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. విజయ చంద్రిక.